తెలుగు నేల ఉన్నంత వరకు ఘంటసాల పాట నిలిచి ఉంటుందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనరెడ్డి అన్నారు. భగవద్గీత గానాన్ని ప్రపంచానికి అందించిన తొలి తెలుగు స్ఫూర్తి ఘంటసాల అని వెల్లడించారు. సారిపల్లి కొండలరావు సౌజన్యంతో యువ కళావాహిని ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘంటసాల 102వ జయంతి వేడుకలు నిర్వహించారు. గాయని మణిశాస్త్ర, గాయకుడు చంద్రతేజలకు ఘంటసాల ప్రతిభా పురస్కారం అందించారు. తెలుగు సినీ చరిత్రలో ఘంటసాల వెంకటేశ్వరరావు అడుగుపెట్టాక పాటకు అమరత్వం సిద్ధించిందని కొనియాడారు. ఘంటసాల గారు ఇప్పటికి 102వ సంవత్సరం జయంతి మనం జరుపుకుంటాం. వారు పరమపదించి 51 సంవత్సరాలైంది. అయినా వారిని గురించి మనం మాట్లాడుకుంటాం. వారి కంఠాన్ని అనుకరించాలని చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. ఆయనలో గొప్పతనం, ఆ గొప్పతనాన్ని మనం కూడా అనుసరిస్తాము అనేటువంటి సాధన చేస్తుంటాం. ఇటువంటి సాధకులకు ఒక విశాలమైన పాఠశాలగా రమణాచారి గారి ఆధ్వర్యంలో ఎంతో మందికి ఆయన ఆశ్రయం ఇచ్చి ఉంటారు. వారికి ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నవరసాల స్వరహీల మన ఘంటసాల. ఇప్పటికీ కూడా ఇంతమంది పాట పాడే వాళ్ళు వచ్చారు. తర్వాత పాడుతా తీయగా కార్యక్రమంలో ఎంతో మంది పాటలు పాడుతూ ఉన్నారు. కానీ ఘంటసాల యొక్క కంఠం అనుకరిస్తున్నారే గాని ఘంటసాల కంఠం ఇంకా ప్రత్యేకంగా ఉందని చెప్పని సంగీత విశ్లేషకులు చెప్తా ఉంటారు. అది అనన్య సామాన్యం, అసాధారణం, ఆయనకే ప్రత్యేకం. ప్రపంచానికి ఆయన గానం ఒక వరం, ఆయన స్వరం ఒక వరం.